ఈరోజు మనము లూకాసు వార్త 19వ అధ్యాయములో వ్రాయబడినటువంటి ఒక సందర్భాన్ని మనము ఈరోజు ఆలోచించేద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనము నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భములో ఈరోజు మన ఆత్మీయ జీవితానికి ఎన్నో విషయాలు అక్కడ దాగి ఉన్నాయి. మరి ఈ యొక్క సందర్భంలో ఒక వ్యక్తి చివరికి అబ్రహాము యొక్క కుమారుడిగా ఎంచబడ్డాడు. ప్రారంభంలో ఒక అన్యాయస్తుడిగా, ఒక దేవునికి మరి ప్రతికూలమైనటువంటి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి చివరికి అబ్రహాము కుమారుడిగా, అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదానికి వారసుడిగా మారినట్టు మనకి ఇక్కడ ఈ సందర్భం తెలియజేస్తుంది. మరి ఈ సందర్భంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రధానంగా మనం చూసినట్లయితే జక్కయ్య అనే వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తారు. జక్కయ్య అనే వ్యక్తి, ఇతడు పన్ను వసూలు చేసేవాడు. రోమా ప్రభుత్వం తరపున పన్ను వసూలు చేసే వ్యక్తి. ఇతను ఒక యూదుడు అయినప్పటికీ మరి రోమా ప్రభుత్వం తరపున ట్యాక్స్ కలెక్షన్ చేసే వ్యక్తి, ట్యాక్స్ కలెక్టర్ ఇతను. సమాజంలో ఇతనికి ఒక చెడ్డ పేరుంది. ఈ జక్కయ్యకి ఒక చెడ్డ పేరుంది. ఎందుకంటే ఆయన చెడ్డవాడు కాబట్టి చెడ్డ పేరుంది. ఆయన అన్యాయస్తుడు. అన్యాయంగా ప్రజల యొద్ద మరి సుంకాన్ని బలవంతంగా వసూలు చేసేవాడు. అలాగే నియమించిన దానికంటే ఎక్కువగా మరి వసూలు చేస్తూ ప్రజలందరినీ కూడా పీడించే వ్యక్తి, మనుషులందరినీ కూడా బాధించే వ్యక్తి. అనేక మందిని బాధించాడు, అనేక మందిని పీడించాడు, అనేక మందిని నానా విధములైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడు. తద్వారా అతని జీవితంలో ఒక చెడ్డ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ప్రజలందరూ కూడా అతని గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు, లేక ప్రజలందరూ కూడా శపిస్తున్నారు. ఈరోజు చాలా మంది ప్రజలు ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నారు. చాలా మంది అన్యాయంగా ధనాన్ని వసూలు చేసేవాళ్ళు, అన్యాయంగా ప్రజలను పీడించుకు తినేవాళ్ళు, అన్యాయంగా లంచాలు కోరేవాళ్ళు. ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా కూడా లంచాలే. లంచం లేకపోతే ఏ పని కూడా జరగదు. ప్రతి వారు కూడా లంచానికి అలవాటు పడి దేశ ప్రజలను, సొంత ప్రజలను బాధిస్తున్నారు చాలామంది. మనం కూడా అందులో బాధింపబడిన వారమే, మనం కూడా బాధితులమే. ఇలా ఈరోజు అన్యాయమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అనేక మందికి బాధను కలుగు చేస్తూ అనేక మంది యొక్క శాపాలు మరి పొందుకుంటున్నారు చాలామంది. అన్యాయం చేసేవాడికి ప్రజలు దీవిస్తారా, శపిస్తారా? చెప్పండి. ఒక అన్యాయస్తుడైనటువంటి మనిషికి ప్రజలు శపిస్తారు, దీవించరు. అలాంటి వాడు నాశనమైపోవాలి అని కోరుకుంటారు. ఎందుకంటే అతను ఒక అన్యాయస్తుడు, ఒక చెడ్డవాడు. అలాంటి వ్యక్తే ఈ జక్కయ్య. బాగా వినండి. జక్కయ్య అనగానే మనకేం గుర్తొస్తుందంటే, జక్కయ్య అనగానే ఒక పొట్టివాడు. జక్కయ్య ఎలాంటి వాడు? అతను పొట్టివాడు. అదే మనకు గుర్తొస్తుంది. కానీ ఈ జక్కయ్య యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే మనము కొన్ని విలువైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. ప్రధానంగా దేవుడు మనల్ని చూసే విధానం ఏంటంటే, మన ఆకారాన్ని దేవుడు చూడడు. అంటే నీవు ఎత్తున్నావా, నీవు పొడుగున్నావా, నీవు బలంగా ఉన్నావా, బక్కచిక్కున్నావా, నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, మన ఎత్తు పొడుగులు దేవుడు చూసేవాడు కాదు. అలాగే మన కలర్ దేవుడు చూసేవాడు కాదు. మన అందాన్ని దేవుడు చూసేవాడు కాదు. బాహ్య సౌందర్యము లేక బాహ్య రూపము దేవునికి అవసరం లేదు. దేవుడు చూస్తున్నది మనిషి యొక్క అంతరంగ స్వభావం. మనిషి చూస్తున్నది అంతరంగం. అందుకే పేతురు గారు ఈ విధంగా చెప్పారు, మీరు అంతరంగ స్వభావాన్ని అలంకరించుకోవాలి అని చెప్పాడు. మనం దేన్ని అలంకరించుకోవాలి? మన అంతరంగ
స్వభావాన్ని మనము దేవుని యొక్క లక్షణాలతో మనం అలంకరించుకోవాలి. అప్పుడే దేవుడు మన యొద్దకు వస్తాడు, అప్పుడే దేవుడు మనతో సహవాసం చేస్తాడు, అప్పుడే మనం కూడా అబ్రహాము పిల్లలుగా ఎంచబడతాం. అబ్రహాము పిల్లలుగా మనం ఎంచబడాలంటే మనము అబ్రహాము ఏ విధంగా చేశాడో దేవుని మాటకు లోబడి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలోనికి వచ్చాడు అబ్రహాం గారు. అబ్రహాం ఎందుకు లోకానికి ఆశీర్వాదంగా మార్చబడ్డాడు? ఈరోజు జక్కయ్య కూడా, తర్వాత మనం చూస్తే జక్కయ్య కూడా అబ్రహాం కుటుంబంలో చేర్చబడ్డాడు, అబ్రహాం కుమారుడిగా ఎంచబడ్డాడు. యూదులందరూ కూడా అబ్రహాం సంతానం కాదు, దేవుడు అలాగే చెప్పడంలా. భౌతికంగా యూదులు, ఇశ్రాయేలీలు అనగానే భౌతికంగా అబ్రహాం నుండి వచ్చిన వాళ్ళే. అయితే అందరినీ దేవుడు కలుపుకొని అబ్రహాం సంతానం అనడం లేదు. ఎవరైతే అబ్రహాం గారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో, అబ్రహాం గారు ఏ విధంగా జీవించాడో అతని జీవితాన్ని మాదిరిగా కలిగి ఉంటారో వారినే అబ్రహాం యొక్క కుటుంబంలోనికి అబ్రహాం పిల్లలుగా దేవుడు ఎంచుతున్నాడు. ఈరోజు మనం అందరం క్రైస్తవులు అనుకుంటే పొరపాటు. మనం చెప్పుకోవడానికి క్రైస్తవులు, లేకపోతే బయట ఉన్న వాళ్ళు మనకు ఒక గుర్తింపు ఇచ్చారు, ఒక స్టార్ పెడితే క్రైస్తవులు, క్రిస్మస్ ఆచరిస్తే క్రైస్తవులు, పాటలు పాడితే క్రైస్తవులు, చర్చి కట్టిస్తే క్రైస్తవులు, చందాలిస్తే క్రైస్తవులు. ఇది లోకం చూడడానికి. అయితే దేవుడు ఒప్పుకోడు వీటిని, దేవుడు ఒప్పుకోడు. ఆ కాలంలో కూడా యూదులు అనగానే మేము అబ్రహాము సంతానము, మా తండ్రి అబ్రహాము అని చాలా మంది మాట్లాడితే యేసుప్రభు వాళ్ళతో అన్నాడు, మీరు అపవాది సంబంధులు అన్నాడు. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు. ఎందుకు మీరు అపవాది పిల్లలు అయ్యారంటే మీరు చేస్తున్నవన్నీ వాడు చేసినవే. మీరు చేస్తున్నవన్నీ ఈరోజు వాక్యాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్నవన్నీ కూడా వాడి సంబంధమైనటువంటి క్రియలు, వాని దురాశలు మీరు నెరవేరుస్తున్నారు. కాబట్టి మీరు వానికి పిల్లలయ్యారు. మీలో సత్యం లేదు, మీలో వాక్యానికి చోటు లేదు. చూడండి, క్రైస్తవులైతే మనలో దేనికి చోటు ఉండాలి? వాక్యానికి చోటు ఉండాలి. మనం క్రైస్తవులైతే మనం వాక్యానికి విలువ ఇవ్వాలి. మనం క్రైస్తవులైతే వాక్యానికి లోబడాలి. అంతేనే కదా? మనం క్రైస్తవులైతే వాక్యానికి లోబడాలి. ఎవరైతే వాక్యానికి లోబడరో వాళ్ళు క్రైస్తవులు కాదు దేవుని దృష్టిలో. మన దృష్టిలో వాళ్ళు క్రైస్తవులుగా ఉండొచ్చు, మనుషుల దృష్టిలో, బయట వారి దృష్టిలో మనం క్రైస్తవులుగా పిలువబడచ్చు, కానీ దేవుడు ఒప్పుకోవడం లేదు. మనం క్రైస్తవులుగా ఎంచబడాలి అని అంటే మనలో వాక్యం ఉండాలి, ఆ వాక్యానికి మనము లోబడాలి. జక్కయ్య జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, జక్కయ్య ఆయన పొట్టివాడే, దానికి తోడు అతను ఒక అన్యాయస్తుడు. అనేకమైనటువంటి పాపాలు అతను చేశాడు, అనేక మందిని బాధ పెట్టాడు. ఆ యొక్క అపరాధ భావాన్ని ఆయన మోస్తున్నాడు. అతనికి మంచి సాక్ష్యం లేదు. అతను ఎక్కడికి వెళ్ళినా, ఏ వీధిలో వెళ్ళినా కూడా అతని గురించి చెడుగా వింటున్నారు ప్రజలు. మంచి సాక్ష్యం లేదు, శపిస్తున్నారు. అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో వచ్చినటువంటి గొప్ప మార్పు మనం చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. మనం ఎన్నో నెలల నుండి, సంవత్సరాల నుండి దేవుని యొక్క వాక్యం వింటున్నాం. అయితే ఇలాంటి మార్పు మన జీవితంలో వచ్చిందా లేదా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా జక్కయ్య దగ్గరికి వచ్చాడో ఈ రోజు కూడా వాక్యం ద్వారా ఆయన మనతో నేరుగా మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా వచ్చాడు. అలాడు నోవహు గారి కాలంలో కూడా ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి అవిధేయులకు సువార్త ప్రకటించాడు అని పేతురు గారు మనకి తెలియజేశారు. అంటే ఒక వాక్యం మనకి వినబడుతుందంటే వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో ఆయన నేరుగా సంధించాడు, అయితే ఈరోజు వాక్యం ద్వారా మనల్ని సంధిస్తున్నాడు. దేవుడు మన జీవితంలో కోరుకునేది ఏంటిది అని అంటే మనం ఆయన మాటకు లోబడాలి. మనలో ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో, దేవునికి నచ్చనిది ఏదైతే ఉందో
దాన్ని మనము తీసివేసుకోవాలి. అదే దేవుడు కోరుకునేది మన జీవితంలో. అలా మనం ఎప్పుడైతే ఆయన మాటకు మనం లోబడతామో మనం దీవించబడతాం, మనం ఆశీర్వదింపబడతాం, మన కుటుంబానికి దీవెనకరంగా ఉంటాం, సంఘానికి దీవెనకరంగా ఉంటాం, సమాజానికి దీవెనకరంగా ఉంటాం. అనేక మంది దేవుని ఎదుగు రావడానికి మన జీవితము దోహదం చేస్తుంది, దోహదపడుతుంది. కాబట్టి జక్కయ్య జీవితాన్ని మనము ఆలోచన చేసినప్పుడు 19వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు, ఇతని పేరు జక్కయ్య, ఇతను ఒక యూదుడు, అతను పన్ను వసూలు చేసేవాడు రోమా ప్రభుత్వం తరపున. తర్వాత కింద వచనాల్లో మనం చదువుకుంటే అతని గురించి ఒక చెడు సాక్ష్యము ప్రజలు కలిగి ఉన్నారు, అతను మంచివాడు కాదు. అయితే 3వ వచనంలో మనం చూస్తే, యేసు ఎవరో అని చూడగోరేను. ఈ జక్కయ్య అతను ఒక అన్యాయస్తుడిగా ఉన్నాడు. అయితే అతను ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే యేసు ఎవరో అని చూడాలని అనుకున్నాడు జక్కయ్య. ఎందుకు యేసును చూడాలనుకున్నాడు? యేసు ప్రభుల వారిని ఎందుకు చూడాలనుకున్నాడు? యేసు ప్రభు సమాజంలో ఒక మంచి సాక్ష్యం కలిగిన వాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని ప్రజలు ఎప్పుడు చూడాలనుకుంటారు, మన యొద్దకు ఎప్పుడు రావాలనుకుంటారు, మనతో కలిసి ఉండాలనుకుంటారు, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎప్పుడు అనుకుంటారంటే మనము ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సమాజంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మంచి సాక్ష్యం మనకి ఎలా వస్తుంది? ప్రభువుకి నచ్చిన పనులు మనం చేసినప్పుడు సమాజంలో మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. మంచి పనులు మనం చేసినప్పుడు మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. దేవునికి నచ్చిన పనులు మనం చేసినప్పుడు మనం మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. కుటుంబంలో మనం మంచి పనులు చేస్తే కుటుంబంలో మంచి సాక్ష్యం మనం కలిగి ఉంటాం. మన ఉద్యోగంలో మనం మంచి పనులు కంపెనీకి నచ్చినట్లుగా మనం పని చేసినప్పుడు ఆ కంపెనీలో సహ ఉద్యోగుల మధ్యలో నీకు మంచి సాక్ష్యము కలిగి ఉంటాం. కుటుంబంలో అయినా, సమాజంలో అయినా, ఉద్యోగ స్థలాల్లో అయినా, ఎక్కడైనా సరే మనము దేవునికి నచ్చినట్లుగా మనం ఉన్నప్పుడు మనం మంచి సాక్ష్యము కలిగి ఉంటాము. ప్రజలు మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు, ప్రజలు మనతో ఉండడానికి ఇష్టపడతారు, మనల్ని చూడడానికి ఇష్టపడతారు. ఇక్కడ యేసు ప్రభువుని ఎందుకు చూడాలనుకున్నాడు? ఇతను ఒక చెడ్డ వ్యక్తి జక్కయ్య, అయినా సరే యేసు ఎవరో చూడాలని అనుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఎంతో కరుణ కలిగినవాడు. యేసు ప్రభుల వారు ఎవరు? కరుణ కలిగినవాడు. యేసు ప్రభుల వారు దయ కలిగినవాడు, మంచి మనసున్నవాడు. అందుకే మనసున్న మంచి దేవా అని భక్తులు పాటలు రాశారు. ఆయన మంచి మనసున్నవాడు, దయా సంపన్నుడు, ఆయన కనికరము కురిపించేవాడు. చూడండి, మనం కూడా మన జీవితంలో అత్యంత విలువైన వాటిని మనం సంపాదించుకోవాలి. అవి ప్రభు మనకిస్తాడు. మనం సమాజంలో అత్యంత విలువైన వారిగా మనం మారాలని అనుకుంటే ప్రభు ఇచ్చే అత్యంత విలువైనటువంటి గుణాలు మనం సంపాదించుకోవాలి. ఏంటి ఆ గుణాలు అని అంటే కరుణ. ఏం సంపాదించుకోవాలి? కరుణ. మనకి ఇతరుల మీద ఉండవలసింది కరుణ ఉండాలి. కరుణ లేకపోతే మనము ప్రభు యొక్క మార్గంలో లేము అని మనం గుర్తించాలి. ప్రభు అందరినీ చూసినప్పుడు ఆయన కరుణించాడు, కనికరపడ్డాడు. వారిని చూసి ఆయన వారికి మేలు చేయాలి అని అనుకున్నాడు, వారిని బాగు చేయాలి అని అనుకున్నాడు. దయ్యాలు పట్టిన వారిని చూసినప్పుడు
వాళ్ళ అస్తవ్యస్తమైనటువంటి జీవితాలను చూసినప్పుడు ప్రభు వాళ్ళ మీద కనికరపడి దెయ్యాలను వెళ్ళగొట్టి వారికి నూతన జీవితాలు అనుగ్రహించారు. నానా విధములైనటువంటి రోగముల చేత పీడింపబడుతూ సమాజానికి దూరంగా జీవిస్తున్నటువంటి అనేక మంది కుష్ఠ రోగముతో బాధపడుతున్న వారిని ఆయన కరుణించి వారిని స్వస్థపరిచాడు. విధవరాలి ఒకే ఒక్క కుమారుడు చనిపోయి సమాధికి తీసుకుని వెళ్తున్నప్పుడు ఆయన ఆమె మీద కనికరపడి ఆ పాడెను ముట్టి ఆ యవ్వనస్తుని బ్రతికించాడు. మనలో ఏముండాలి? కరుణ ఉండాలి. కరుణ ఉందా? కరుణ మనలో ఉందా? కరుణ లేకపోతే మనము క్రైస్తవులు కాదు. కరుణ లేనివాడు క్రైస్తవుడు కాదు. కరుణ ఉన్నవాడు నిజమైన క్రైస్తవులు. కాబట్టి మనము ఈ విధంగా ఉండడానికి మనం ప్రయాసపడాలి. అందుకే జక్కయ్య యేసు ఎవరో చూడాలి అని అనుకున్నాడు. పిల్లరా, మన కష్టాన్ని ఎవరు గుర్తించకపోయినా కూడా దేవుడు గుర్తిస్తాడు. మన కష్టాన్ని మనుషులు గుర్తించకపోవచ్చు, మనం పడే ప్రయాస మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మనం పడే ప్రయాసని, కష్టాన్ని గుర్తించి మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక్కడ యేసు ఎవరు చూడాలి అని అనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బోధ చేసేటప్పుడు కొన్ని మాటలు, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు చెప్పాడు. ఏంటంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్పాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకున్నాడు. ఎంత విలువైన మాటలో చూడండి. నన్ను ఎవరైతే చూడాలని చూశారో వాళ్ళు తండ్రిని చూచినవాడు. ఫిలిప్ అడిగాడు కదా, ప్రభువా మాకు తండ్రిని కనపరచు అని. అంటే, నేను ఇంతకాలం మీతో ఉండినను తండ్రి ఎవరో మీకు తెలియదా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. మనం యేసు ప్రభుని చూడాలి అనే ఆశ నీకుంటే నీవు తండ్రిని చూడాలని ఆశపడుతున్నావు. నువ్వు యేసు ప్రభువుని చేర్చుకోవాలి అనే తపన నువ్వు కలిగి ఉంటే నీ తండ్రిని నువ్వు చేర్చుకోవాలనే ఆశ నీవు కలిగి ఉన్నావు. ప్రభు మాటకు నువ్వు లోబడితే తండ్రి మాటకు నీవు లోబడినట్టే. ప్రభువును వెంబడిస్తే నీవు దేవునితో నడిచిన వాడువే. కాబట్టి ఇక్కడ జక్కయ్య ఒక తపన కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైనా సరే ఆయన ఎవరో ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన్ని చూడాలి. ఇప్పటి వరకు నేను ఆయన గురించి విన్నాను, నానా రకాలుగా విన్నాను. ఆయన చనిపోయిన వాళ్ళని లేపాడట, దెయ్యాల చేత పీడింపబడుతున్న వారిని బాగు చేశాడట, వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టాడట. ఈ విధంగా జక్కయ్య గతంలో యేసు ప్రభు గురించి విన్నాడు. ఆయన చేసినటువంటి మంచి పనులు, అద్భుతాల గురించి విన్నాడు. అయితే జక్కయ్యకు సమీపంగా వచ్చాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. జక్కయ్యకి సమీపంగా వచ్చాడు, యెరికో పట్టణంకి వచ్చాడు. ఆయన సమీపంగా వచ్చాడు. అందుకే జక్కయ్య ఎన్నో రోజుల నుండి తాను కలిగి ఉన్నటువంటి ఆ కోరికను, ఆ ఆశను తీర్చుకున్నట్టుకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని చూడాలి అని అనుకుంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఎవరో మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? మొదట అంటే మనం ఆయన్ని చూడాలి. మొదట మనం ఏం చేయాలి? చూడాలి. మరి ఇప్పుడు యేసు ప్రభుని మనం ఎక్కడ చూస్తాం చెప్పండి? యేసు ప్రభుల వారిని మనం ఎక్కడ చూస్తాం? వాక్యంలో మనము చూస్తాం. యేసు ప్రభువుని మనం వాక్యంలో చూస్తాం. వాక్యంలో ఆయన భౌతికమైన ఆకారం మనకు కనిపించదు. వాక్యంలో ఆయన స్వభావ లక్షణాలు మనకి కనిపిస్తాయి, ఆయన గుణాలు మనకు కనిపిస్తాయి.
మనం ఆయన్ని చూడాలి అని ఆయన ఎందుకు అనుకుంటున్నాడు? మనం కూడా ఆయనలా మారుటకు. మనము యేసుక్రీస్తు ప్రభుని చూడాలి అని ప్రభు ఎందుకు అనుకుంటున్నాడంటే మనం కూడా ఆ ప్రభు వలె మారడానికి. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలి అని అనుకుంటున్నాడు. అలాగే చివరికి రాగానే జక్కయ్య మనసులో ఉన్నది ఏంటంటే నేను కూడా యేసులా మారాలి, లేకపోతే నా పాత జీవితాన్ని నేను విడిచిపెట్టాలి అనే ఆలోచన కలిగిన వాడు హృదయంలో జక్కయ్య. మనకు తెలియదు ఈ విషయం. జక్కయ్య అనగానే మనం ఏమనుకుంటాం? అతను ఒక పొట్టివాడు, అతను ఒక అన్యాయస్తుడు, ఈ విధంగా ఆలోచన చేస్తాం. కానీ జక్కయ్య మారడానికి ఇష్టపడే వ్యక్తి. తాను తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడే వ్యక్తి. మనం ఇక్కడికి ఎందుకు రావాలి చెప్పండి? మనం ఇక్కడికి ఎందుకు రావాలి? మన జీవితాన్ని మార్చుకోవడానికి, లేక మన జీవితాన్ని దేవునితో సమాధానపరుచుకోవడానికి. ఎప్పుడు మన జీవితం దేవునితో సమాధానపడుతుందంటే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ గోడని మనం తీసేసుకోవాలి. ఏంటా గోడ? పాపము అనే గోడ. మనలో ఏవో ఒక బలహీనతలు అనేవి ఉంటాయి. ఏవో ఒక బలహీనతలు, అవి అసూయైనా కావచ్చు, మత్సరమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవునికి నచ్చనివి అందరిలో అన్నీ ఉంటాయని చెప్పడం లేదు, కానీ ఏదో ఒక బలహీనత దేవునికి నచ్చనిది మనలో ఉంటుంది. దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనలోనికి రావాలని చూస్తున్నాడు. ఎందుకంటే మనలను బాగు చేయడానికి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి రావడానికి జక్కయ్య అనే వ్యక్తి మారడానికి తపన కలిగి ఉన్నాడు. చూడండి తర్వాత ఏం జరుగుతుంది? యేసు ఎవరు అని చూడగోరెను. తర్వాత పొట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉండుట వలన చూడలేకపోయాను. అతను పొట్టివాడు, చాలా పొట్టివాడుగా ఉన్నందున యేసు ప్రభు చుట్టూ ఎవరున్నారు? జనం ఉన్నారు, గుంపులు గుంపులుగా జనం ఉన్నారు. ఇతనేమో పొట్టివాడు, చూడలేకపోతున్నాడు. చూడ్డానికి అంతరాయం ఏర్పడింది. యేసు ప్రభుని చూడ్డానికి జక్కయ్యకి అంతరాయం ఏర్పడింది. చూడలేకపోతున్నాడు, ఎందుకంటే ఇతను చాలా పొట్టివాడుగా ఉన్నాడు. మనమైతే ఏం చేస్తాం? ఆ ప్లేస్లో మనం ఉంటే సరే ఇంకోసారి చూడొచ్చులే అని ఇంటికి వెళ్ళిపోతాం. అవునా కదా? నిరాశ మనకి ఎదురైనప్పుడు మనము ఆ పనులు వాయిదా వేస్తాం, లేదా ఆ పనిని మానేస్తాం మనం. అయితే జక్కయ్య చూడండి, అతను పొట్టివాడైనందున చూడలేకపోయాడు. అయితే మనం అనుకుంటున్నట్లుగా అతను తిరిగి తన ఇంటికి వెళ్ళిపోలేదు, కానీ అతను ఏం చేస్తున్నాడో చూడండి. 5వ వచనంలో 4వ వచనంలో, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఏం చేశాడు? ఎలాగైనా సరే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని నేను చూడాలి, ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభువుని నేను చూడాలి, ఆయన్ని నా ఇంట్లో చేర్చుకోవాలి, ఎలాగైనా సరే నేను ఆయన వలె మారాలి, ఎలాగైనా సరే నా పాత జీవితాన్ని ఈరోజు నేను తీసివేసుకోవాలి, నేను మోస్తున్న ఈ పాపాన్ని, పాప భారాన్ని, అపరాధ భావాన్ని నేను తీసేసుకోవాలి, నా జీవితాన్ని తేలిక చేసుకోవాలి, నా జీవితాన్ని సమాధానంతో నేను నింపుకోవాలి అనే ఆలోచన బలంగా కలిగిన వాడు ఈ జక్కయ్య. ప్రియులారా, మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. మన జీవితం అనుకున్నంత ఈజీగా మారిపోయేది కాదు. మన అలవాట్లు అంత ఈజీగా సులభంగా
మనము మార్చుకునేవి కాదు. ఎన్నో రోజుల నుండి మనము అనేకమైనటువంటి విషయాలకు బానిసలుగా మనం మారిపోయాం. అనేక విషయాల్లో మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. ప్రియులారా, మనం ఒకవేళ తిరుగుబాటు చేసే స్వభావం కలిగి మనము ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆ ప్రార్థన వినడు. గుర్తుపెట్టుకోండి, మనము తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఉండి మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. ఇది చాలా మందికి తెలియదు. నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటారు, కానీ దేవుడు వినడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టుకతో కళ్ళు లేని వ్యక్తికి చూపించాడు. అతన్ని యూదుల మత పెద్దలందరూ తీసుకొని పోయి విచారణ చేస్తూ ఉంటారు. అప్పుడు అతను ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడంటే, దేవుడు పాపుల మనవి ఆలకింపడు అని చెప్పాడు. చూడండి, దేవుడు పాపుల మనవి ఆలకించడు. దేవుడు నువ్వు ఇక్కడికి వచ్చినా ప్రార్థన చేసినా దేవుడు వినడు. నీకు సమాధానం రాదు. ఇది రాసి పెట్టుకోండి. నీకు దేవుని యొద్ద నుండి ఉత్తరం రాదు. నువ్వు ఎన్నో ప్రశ్నలు అడుగుండొచ్చు దేవుణ్ణి, ప్రభు నాకు అది చేయి, ఇది చేయి, ఇది చేయి, అది చేయి. నీకు సమాధానము రాదు. ఎందుకు రాదు? దేవుడు పాపుల మనవి వినడు. చెవులు మూసుకుంటాడు, ముఖం తిప్పుకుంటాడు. మన ప్రవర్తన మార్చుకోకపోతే దేవుడు తన ముఖాన్ని తిప్పుకుంటాడు. మన మాటలు వినడు. కొన్ని సందర్భాల్లో భక్తుల మాటలే దేవుడు వినలా, భక్తుల ప్రార్థనే దేవుడు వినలా. తెలుసా మీకు? దావీదు గారి ప్రార్థనే వినలా దేవుడు. మోషే ప్రార్థనే వినలా దేవుడు. వాళ్ళ భక్తికి మన భక్తి ఎందులోైనా సరిపోతుందా చెప్పండి? ఎందులో అయినా సరిపోతుందా మన భక్తి? మోషేకు ఉన్నంత భక్తి మీకుందా? దావీదు గారికి ఉన్నంత భక్తి మీకుందా? మనకుందా మన ప్రార్థన వినడానికి? వాళ్ళ ప్రార్థనే దేవుడు వినలా. మోషే బండతో మాట్లాడు మోషే అంటే బండని కొట్టాడు. మోషే గారు ఏం చేశారు? బండని కొట్టాడు. ఆ మంచి దేశంలోనికి దేవుడు అడుగు పెట్టనివ్వలా. చూడండి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోషేను అడుగు పెట్టనివ్వలా దేవుడు. మోషే నువ్వు ఇక్కడి నుంచి చూడు, అంతే. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడు, అంతే. దాంతో సరిపెట్టుకో. నీవు అక్కడికి వెళ్ళకూడదని నేను నిర్ణయించాను. ఎందుకు? నీవు బండతో మాట్లాడమంటే బండని కొట్టావు. ఇశ్రాయేలీయుల ప్రజల మధ్య నన్ను అవమానపరిచావు, నన్ను పరిశుద్ధపరచలేదు, నన్ను నువ్వు నమ్ముకోలేదు. చూడండి, దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే ఎంత ప్రమాదం ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని చూడడు, దేవుడు మనల్ని పట్టించుకోడు. ప్రియులారా, కాబట్టి దేవుడు మన ప్రార్థన వినాలి అనంటే ముందు ఆయన మాటకు లోబడి ఆయన మాట విని తర్వాత నువ్వు ప్రార్థన చెయ్యి. లేదు నేను అలా చేయను, నేను ప్రార్థనే చేస్తాను అని అంటే చెయ్యి. 100 సంవత్సరాలైనా నువ్వు ప్రార్థన చెయ్యి, నీ ప్రార్థనకి జవాబు రాదు. మొదట మనము దేవుడు చెప్పింది చేయాలి, తర్వాత మన ప్రార్థన ఆయనకి అంగీకారము అవుతుంది. అందుకే ప్రభు చెప్పాడు, నీవు బలి అర్పించేటప్పుడు ఒకవేళ నీ హృదయంలో ఎవరి మీదైనా ఒకవేళ విరోధ భావం ఉంటే ముందు నువ్వు మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి
అప్పుడు వచ్చి బలి అర్పించు. చూడండి, కాబట్టి మొదట మనం ఆయన మాట వినాలి. దేవుడు కోరుకునేది అదే. ఆయన మాట ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు? స్త్రీలకు ఏం చెప్పాడు? పురుషులకు ఏం చెప్పాడు? పిల్లలకి ఏం చెప్పాడు? ఎవరెవరికి ఏం చెప్పాడు? అవి చేయాలి. అంతేనే కదా? ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు నా ప్రార్థన వినాలి అని మీలో ఎంతమంది అయితే అనుకుంటున్నారో, మనలో ఎంతమంది అయితే అనుకుంటున్నామో, మనం ఏం చేయాలి? మనకేం చెప్పాడు దేవుడు? భర్తకి ఏం చెప్పాడు? భార్యకి ఏం చెప్పాడు? పిల్లలకి ఏం చెప్పాడు? తల్లిదండ్రులకి ఏం చెప్పాడు? అందరికి చెప్పాడా లేదా దేవుడు? అందరికి ఒకటే చెప్పాడా? అందరికి వేరు వేరు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు దేవుడు గుర్తు చేస్తూ వాక్యంలో రాయించాడు. అవి మనము ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. లేకపోతే మన ప్రార్థన దేవుడు వినడు. మనం బలులు అర్పించినా వినడు. మనం లక్షల రూపాయలు తీసుకొని వచ్చి కానుకిచ్చినా దేవుడు వినడు. మనం ఏం చేసినా కూడా మన ప్రార్థన దేవుడు వినేవాడు కాదు. ఆయన మన ప్రార్థన వినాలి అని అంటే మన ప్రవర్తన ఆయనకి అనుకూలంగా ఉండాలి. మన ప్రవర్తన ఆయనకి ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. భర్తకి ఏం చెప్పాడు? భర్తకి ఏం చెప్పాడు దేవుడు? భార్యను ప్రేమించాలి. చెప్పాడా లేదా? భర్త ప్రేమించకుండా ఇక్కడికి వచ్చి పాట పాడినా కూడా దేవుడికి ఇష్టం ఉండదు. మోకాళ్ళు వేసి గంట సేపు ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన వ్యర్థమవుతుంది, ఆ పాట వ్యర్థమవుతుంది. నీ స్వరం బాగుండొచ్చు, దేవుడికి స్వరం కాదు కావాల్సింది, మన బ్రతుకు కావాలి దేవుడికి. అలాగే భార్యకి ఏం చెప్పాడు? భార్యకి ఏం చెప్పాడు? భర్తకి లోబడాలి. లోబడకుండా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడు. భర్త మాట వినకుండా ఇక్కడికి వచ్చి ఎన్ని ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడు. వినే అవకాశమే ఉండదు. చాలా మంది ఇంట్లో భర్త మాట వినకుండా ఇక్కడికి వచ్చి దేవునికి ప్రార్థన చేస్తారు. దేవుడు వినడు. ఆ ప్రార్థన దేవుడికి అసహ్యం. ఎంత కఠినమైన మాట చూడండి. ఆ ప్రార్థన దేవునికి అసహ్యం. అది వేషధారణతో కూడుకున్నటువంటి ప్రార్థన. యెషయా గ్రంథం ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలోనే 15వ వచనంలో చూడండి. 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాల గురించి. సొదొమ ప్రజలారా, 10వ వచనంలో అంటాడు, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవి ఎగ్గుడి. వాళ్ళు పండుగ వాతావరణము, బలి ఇవ్వడము, ఉత్సవాలు చేయడము, దేవునికి బలి ఇవ్వడము, ఉత్సవాలు చేయడము, పాటలు పాడడము, డాన్సులు వేయడము. చూడండి, ఈరోజు చర్చిలు క్లబ్లు అయిపోయాయి. క్లబ్బులు, ఈరోజు చర్చిలు క్లబ్బులు. ఎగరటం, యవనస్తులు. పాస్టర్ ఎగురుతున్నాడు, అక్కడ వాక్యం చెప్పేవాడు ఎగురుతున్నాడు. వాక్యం చెప్పేవాడు అక్కడ ఎగురుతుంటే వచ్చినటువంటి వేల మంది విశ్వాసులు, యవనస్తులు, వాళ్ళు ఎగరడమే, గెంతులు వేయడం. అవి సంఘాల లేకపోతే బార్లా, క్లబ్లా? అవి చెప్పండి. ఎంత దారుణంగా ఈరోజు సంఘాలు తయారయ్యాయి. ఎంత మోసం, అంతా మోసమే. ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నది 90% మోసం, మోసము, వ్యాపారం.
ప్రియులారా చూడండి, సొదొమ ప్రజలు అలా ఉన్నారు, గొమొర్రా ప్రజలు అలా ఉన్నారు, ఈరోజు క్రైస్తవులు అలా ఉన్నారు. ఎంత విచారం ఆలోచించండి ఒకసారి, ఎంత బాధాకరం. ఈ విధంగా మనము ప్రవర్తిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడా? తర్వాత ఏమంటున్నాడు? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. వింటానన్నాడా? వినను అన్నాడా? ఆయన వినను అంటే వినడు, అంతే. మోషే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, నువ్వు కేవలం చూడాలి, అంతే. అంతే, ఆ కొండ మీద చచ్చిపోయాడు మోషే. ఆలోచించండి ఒకసారి, కొండ మీద చనిపోయాడు మోషే. ప్రియులారా, మన ప్రార్థన దేవుడు వినాలి అంటే మనము వాక్యానికి లోబడేవారమై ఉండాలి. మీరు మీ భార్యని ప్రేమించండి, ప్రార్థన చేయండి. మీరు మీ భర్తకు లోబడండి, ప్రార్థన చేయండి. మీ పిల్లల్ని ప్రేమించండి, ప్రార్థన చేయండి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినండి, ప్రార్థన చేయండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. నిజం, దేవుడు మనకు మేలు చేస్తాడు. దేవుడు మనల్ని అత్యధికంగా దీవిస్తాడు. కానీ ఈరోజు ఎందుకు మనల్ని దీవించటం లేదు అని అంటే మన ప్రవర్తన బాగోలేదు. ఆయన ఏమంటున్నాడు? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చూడండి, హత్యలు చేసేవాళ్ళు కూడా వచ్చి దేవునికి ప్రార్థన చేస్తారు. హత్యలు చేసేవాళ్ళు కూడా, మనుషుల్ని చంపేవాళ్ళు కూడా, మాటలతో చంపేవాళ్ళు, కత్తులతో చంపేవాళ్ళు, నానా విధాలుగా ఉన్నారు మనుషులు. వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మిమ్మును మీరు కడుగుకొని శుద్ధి చేసుకోండి. దేవుడు అదే చెప్తున్నాడు, మీరు మీ ప్రవర్తన మార్చుకోండి. అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను, మీతో సహవాసం చేస్తాను, మిమ్మల్ని నేను దీవిస్తాను, మీ పిల్లల్ని నేను దీవిస్తాను. ఈ వాగ్దానాలన్నీ మనకు రావాలంటే మనం మన ప్రవర్తన మార్చుకోవాలి. జక్కయ్య జీవితంలో ఏం జరుగుతుంది? ప్రియులారా, యేసు ప్రభుల వారిని చూడాలని, తన జీవితాన్ని మార్చుకోవాలని ఆయన తపన కలిగిన వాడుగా ఉన్నాడు. తపన కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే అతను పొట్టివాడైనా సరే తర్వాత ప్రభు ఏ మార్గంలో వస్తాడో అని ముందుగా తెలుసుకొని అక్కడికి వెళ్ళి, అక్కడ ఒక చెట్టు ఉంటే, మేడి చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకు? యేసు ప్రభుల వారిని చూడాలి, ఆయన్ని చూడాలి. నేను ఎలాగైనా సరే ఈరోజు ఆయన్ని చూడాలి. మనం వాక్యాన్ని చూడం. మనం ఏం చూస్తాం? క్రికెట్ చూస్తాం, సినిమా చూస్తాం, అవునా కదా? క్రికెట్ చూస్తాం, సినిమాలు చూస్తాం, సీరియల్ చూస్తాం, ఇంకా లోకంలో ఎన్నో మనం చూస్తాం. అయితే వాక్యాన్ని మనము చూడం. అయితే జక్కయ్య ఎలాగైనా సరే ఈరోజు వచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదు, ఆయన రూపాన్ని నేను చూడాలి. ఆయన కార్యాలు అంత బాగున్నాయంటే, ఆయన అంత కరుణ చూపిస్తున్నాడంటే, ఆ కరుణామూర్తి ఎలా ఉంటాడో ఆయన రూపాన్ని ఒకసారి నేను చూడాలి. ఆయన ఎలా నేను మారాలి అని అనుకుంటున్నాడు జక్కయ్య. అప్పుడు చూడండి, యేసు ప్రభుల వారు ఏమంటున్నాడో చూడండి. అక్కడ యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు చూడండి, కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూడండి, అతను చూడాలనుకున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి. యేసు ప్రభుల వారు మనతో ఉండాలి. ఆయన మనలోనికి రావాలి, మన గృహంలోనికి రావాలి. చేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ ప్రవర్తన మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ప్రభు నీ ఇంటిలోనికి వస్తాడు. తర్వాత జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో, చూడండి, సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. సంతోషంతో జక్కయ్య యేసు ప్రభుని చేర్చుకున్నాడు. ప్రభువా, నేను కేవలం నిన్ను చూడడానికే వచ్చింది, నిన్ను చేర్చుకోవడానికి కాదు.
అనలేదు. నీలా బ్రతకాలనే ఆశ నాకు లేదు అనే ఉద్దేశంతో జక్కయ్య యేసు ప్రభుని చూడాలని అనుకోలేదు. ఎందుకు అనుకున్నాడు? వెంటనే చేర్చుకున్నాడు యేసు ప్రభుని. అంటే అతని మనసులో ఉన్నదేంటి? నేను నా జీవితాన్ని మార్చుకుంటాను, ప్రభువుని చేర్చుకుంటాను, నా జీవితంలోనికి, నా కుటుంబంలోనికి ప్రభువుని నేను ఆహ్వానించుకుంటాను. చూడండి, యేసు ప్రభుని, దేవుని కుమారుణ్ణి జక్కయ్య చేర్చుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నాడు. చూడండి, ప్రభువుని మనం చేర్చుకోవాలి, తద్వారా మనం తండ్రిని చేర్చుకున్నవారు అవుతాం. ఎవరైతే కుమారునికి లోబడలేదో వాళ్ళు దేవునికి లోబడలేదు. ఎవరైతే కుమారుని చేర్చుకున్నారో వాళ్ళు దేవుణ్ణి గౌరవించారు. అప్పుడేం జరుగుతుందో చూడండి. అప్పుడేం జరుగుతుంది? ప్రభు మనలోనికి వస్తే ఏం జరుగుతుందో చూడండి. 7వ వచనంలో, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు ఏంటి ఇంత మంచివాడేంటి, ఆ చెడ్డ వ్యక్తి ఇంట్లోకి వెళ్తున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే యేసు ప్రభు వచ్చింది ఎందుకు చెప్పండి? యేసు ప్రభు వచ్చింది ఎందుకు? మంచి వాళ్ళ కోసం వచ్చాడా, లేకపోతే చెడ్డ వాళ్ళ కోసం వచ్చాడా యేసు ప్రభు? వైద్యుడు ఎవరికి అవసరం? రోగులకే వైద్యుడు అవసరం. రోగులకే డాక్టర్ కావాలి, మంచి వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు. అలాగే యేసు ప్రభుల వారు వచ్చింది నశించిన వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనలాంటి వారిని రక్షించడానికి, నశించిన వాళ్ళని రక్షించడానికి, పాపములో జీవిస్తూ నశించిపోతున్న మనల్ని మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన మన పాపాలను తీసే వైద్యుడు. ఆయన నిజమైనటువంటి వైద్యుడు. కాబట్టి వాళ్ళందరూ సనుక్కుంటున్నారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, జక్కయ్యని మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు? జక్కయ్య పశ్చాత్తాపంతో నిండుకొని ఉన్నాడు. బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము పాపులమే కాదు అనుకుంటున్నారు బయట ఉన్న వాళ్ళు. అయితే జక్కయ్య, లోపల ఉన్న జక్కయ్య, ప్రభుని చేర్చుకున్న జక్కయ్య ఏమనుకుంటున్నాడు? నేను పాపిని, నేను చెడ్డవాడిని, నాకు ప్రభు కావాలి, నా జీవితానికి ప్రభు కావాలి. అయితే బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు ప్రభు అవసరం లేదు, మా ఇంట్లోనికి రావాల్సిన అవసరం లేదు, మేము పాపులమే కాదు, మేము చేసేవన్నీ మంచి కార్యాలు. చూడండి, వాళ్ళ దృష్టికి వాళ్ళే నీతిమంతులు, వాళ్ళ దృష్టికి వాళ్ళే మంచి వాళ్ళు. అలాంటి వారు ప్రభు యొద్దకు రాలేరు. ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో, తాము చేసినటువంటి క్రియలను గ్రహింపు కలిగి ఉంటారో వాళ్ళే ప్రభు యొద్దకు వస్తారు. తర్వాత చూడండి, జక్కయ్య జీవితంలో వచ్చినటువంటి మార్పు చూడండి. 8వ వచనంలో, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదులకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. చూడండి, తన జీవితాన్ని పూర్తిగా ఇక్కడ మార్చుకున్నాడు. ప్రభువుని చేర్చుకున్నాడు. తన జీవితంలో ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు. ఏంటంటే, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, ఇక మీదట నేను ఎవరికి కూడా అన్యాయము చేయకూడదు, నేను ప్రభువుకి నచ్చినట్లుగా జీవించాలి, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, ఎవరి యొద్ద అన్యాయంగా ధనాన్ని నేను లాక్కోకూడదు. ప్రియులారా, మనం కూడా ఆ విధమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. మన ద్వారా ఎవరు బాధపడకూడదు, మనం ఎవరిని బాధ పెట్టకూడదు. మన జీవితం ఇతరులకి సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి, ఆనందాన్ని కలిగించేదిగా మన జీవితము ఉండాలి. మన తల్లిదండ్రులకి, మన అత్తమామలకి, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి మన జీవితము ఎలా ఉండాలి? భార్య జీవితం భర్తకు సంతోషంగా ఉండాలి, భర్త జీవితం భార్యకు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఒకరిని ఒకరు బాధించేదిగా ఉండకూడదు. పిల్లల్ని బాధించేవారుగా తల్లిదండ్రులు ఉండకూడదు, తల్లిదండ్రుల్ని బాధించే వాళ్ళుగా పిల్లలు ఉండకూడదు. అలా ఉంటే కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది, కుటుంబము పాడైపోతుంది. ఆ ఎక్కడైతే ఇలాంటి పరిస్థితులు ఉంటాయో అక్కడ ప్రభు లేడని అర్థం, అక్కడ ప్రభు లేడని అర్థం.
జక్కయ్య ప్రభువుని చేర్చుకున్నాడు, తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు చూడండి, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. బాప్తిజం ఇచ్చి యోహాను గారు రక్షణ కోసం బాప్తిజం ఇచ్చాడు. మరి ఇక్కడ జక్కయ్య బాప్తిజం తీసుకున్నాడా? చెప్పండి, తీసుకున్నాడా? తీసుకోవాలా? శిష్యులు ఏమైనా బాప్తిజం ఇచ్చారా జక్కయ్యకి? ఇవ్వలా. ప్రభు ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలా. మరి ఎలా వచ్చింది ఆ ఇంటికి రక్షణ? బాప్తిస్మం కాదు ప్రాముఖ్యమైంది. మనం బాప్తిజం తీసుకున్నాము, నేను రక్షింపబడ్డాను అనుకుంటున్నారు, తప్పు. బాప్తిస్మం తీసుకుంటే కాదు రక్షింపబడినట్టు, ప్రవర్తన మార్చుకుంటే రక్షింపబడినట్టు. అలాగని బాప్తిజం వద్దని చెప్పడం లేదు, కానీ బాప్తిజం తీసుకొని ఇదే నాకు రక్షణ, నేను రక్షింపబడ్డాను అని అనుకోవడం అవివేకం. ఇక్కడ ఎప్పుడైతే జక్కయ్య తన ప్రవర్తన మార్చుకున్నాడో అప్పుడు ప్రభు చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము ఆశీర్వాదంలోనికి ఇతను కూడా చేర్చబడ్డాడు. ఇక చూడండి జక్కయ్య ఇతరులకు ఆశీర్వాదంగా మారాడు. తర్వాత జీవితం మనం చూస్తే అబ్రహాం గారు ఏ విధంగా లోకానికి ఆశీర్వాదంగా మారాడో జక్కయ్య కూడా తర్వాత కాలంలో ఆశీర్వాదంగా మారాడు అనేక మందికి. ఎందుకంటే తన జీవితాన్ని పూర్తిగా మార్చుకొని ఆ ఇంటికి రక్షణ సంపాదించుకున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం కూడా ప్రభువుని చేర్చుకొని మన ప్రవర్తన సంపూర్ణంగా మనం మార్చుకున్నట్లయితే, దేవునికి అనుకూలపరుచుకున్నట్లయితే మన జీవితం కూడా, మన శేష జీవితం కూడా అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటుంది, మన కుటుంబానికి, సమాజానికి. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.